నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నీ ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా నీలోనే నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా. దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో
ఉంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు మన ధ్యానాంశము ఇన్ అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనలో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము విషయంలో ఈ యొక్క మాటను ఒక్కసారి గమనిస్తే, మా ప్రార్థనలలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మీరు ఎలాంటి వారుగా ఉన్నారు, అసలు మేము ఎందుకు మీ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే, మీ జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే, ది వర్క్ ఆఫ్ ఫెయిత్. మొదటిది ఏంటంటే, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసముతో కూడిన పని. అంటే మీ అందరి జీవితంలో కూడా ఏం కనపడుతుందంటే, విశ్వాసముతో కూడిన పని కనపడుతుంది. ఈ పనిని గురించి మనం చూస్తే, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని, అంటే విశ్వాసంతో కూడిన మీ పనిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, విశ్వాసంతో కూడిన మీ పని. దేవుని బిడ్డలారా, వర్క్ ఎనర్జైజ్డ్ బై ఫెయిత్ అంటే మీరు చేసే పనికి ఎనర్జీ, బలం అనేది తోడవుతుంది. మీరు చేసే పనులకు ఏ బలం తోడవుతుంది అని అంటే, విశ్వాసముతో కూడిన బలం. వర్క్ ఎనర్జైజ్డ్ బై ఫెయిత్. మీ యొక్క పని అనేది ఏ విధంగా అది నెరవేర్చబడుతుంది, లేక ఏ విధంగా బలపరచబడుతుంది అని అంటే, మీరు చేసే పని విశ్వాసంతో కూడిన మీ పని ఏదైతే ఉందో ఆ పని విశ్వాసం మిమ్మల్ని బలపరుస్తుంది. దానివల్ల మీ పని ఇంకా బలంగా సాగుతుంది. మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితం కావచ్చు, మీ చదువు కావచ్చు, లేదా మీ యొక్క కార్యకలాపాలు ఏమైనా కావచ్చు. అన్నీ కూడా దేవుని యందలి విశ్వాసం మనల్ని బలోపేతం చేస్తుంది. ఈ ఇంటర్నల్గా మనకున్నటువంటి ఫెయిత్ ఉంది చూసారా, మన లోపల ఆ లోపల ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంటే, మనకి తెలియనటువంటి ఒక బలాన్ని చేకూరుస్తుంది. ఆ బలంతో మనం మాట్లాడతాం, ఆ బలంతో మనం డెసిషన్స్ తీసుకుంటాం, ఆ బలంతో మనం ముందుకు అడుగులు వేస్తాం. ఎందుకు అంటే, మనము విశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అంటే బై ఫెయిత్ వి టేక్ డెసిషన్స్, బై ఫెయిత్ వి మూవ్, బై ఫెయిత్ వి గెట్ ఇంటు an agreements, బై ఫెయిత్ వి స్పీక్, నాట్ బై సైట్. బై ఫెయిత్, చూసిన దాన్ని బట్టి కాదు. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఏమన్నాడంటే, డోంట్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ పాకెట్ బట్ ప్లాన్ అకార్డింగ్ టు గాడ్స్ పాకెట్. దేవుని పాకెట్ మీద ఆధారపడి నువ్వు ప్లాన్ చేయి. నీ పాకెట్ మీద ఆధారపడి నువ్వు ప్లాన్ చేస్తే నీ ప్లాన్స్ ఫెయిల్ అవ్వచ్చు. అందుకని నేనేమన్నానంటే, వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ప్లాన్ బేస్డ్ అపాన్ హిస్ పాకెట్, నాట్ బేస్డ్ అపాన్ అవర్ పాకెట్.
నాట్ బేస్డ్ అపాన్ అవర్ అకౌంట్ బ్యాలెన్స్ బట్ బేస్డ్ అపాన్ హిస్ అకౌంట్. దేవుని బిడ్డలారా, మనందరం కూడా కొన్నిసార్లు మనం దేవుడు మనకిచ్చే విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. విశ్వాసము అనేది కొంచెం తక్కువ ఉన్నా, ఏ మోతాదులో కొంచెం తక్కువైనా భయం, ఏ మోతాదులో విశ్వాసం కొంచెం మనకు తక్కువైపోతున్న కొద్దిగా మనలో ఆందోళన, టెన్షన్, భయము, ఒక విధమైన గాబరా, గందరగోళ పరిస్థితులకు మనంతకు మనమే ఏం చేస్తామంటే వి పుష్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. మనకి ఇప్పుడు ఏం కావాలంటే, మీరు ఎలా పనిచేస్తున్నారు? తెస్సలోనికి వాళ్ళు విశ్వాసంతో పనిచేస్తున్నారు. మీరు పనిచేసేది విశ్వాసంతో పనిచేస్తున్నారు. యు వర్క్ బై ఫెయిత్, యు గివ్ బై ఫెయిత్, యు లివ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా మీరు పనిచేస్తున్నారు, విశ్వాసం ద్వారా మీరు ఇస్తున్నారు, విశ్వాసం ద్వారా మీరు జీవిస్తున్నారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనడుకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉంది. ఏదైతే కనబట్టలేదో అది ఉంది అనడానికి రుజువే, ప్రూఫే విశ్వాసం. నాకు ఆరోగ్యం లేదు, ఉంది అనడానికి రుజువు ఏంటంటే విశ్వాసం. నా దగ్గర మనీ లేదు, ఉంది అనడానికి కారణం ఏంటంటే విశ్వాసం. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసంతో నడవడం అనేది, చాలా మంది విశ్వాసులు తెలియదు, లోకస్తులకు ఎలాగో తెలియదు. దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకస్తులకు విశ్వాసానికి గురించి ఏం తెలియదు. వాళ్ళ పాకెట్లో ఎంత ఉంటే దాన్ని బట్టే బేస్డ్ అపాన్ దట్ దే లివ్, దే డూ ద థింగ్స్. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు మనందరం కూడా విశ్వాసులం. ఎలా విశ్వాసులమయ్యాము? ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచారు కనుక మీరు అలాగే విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. కాబట్టి ఆ క్రియను మీరు చేసిన వారికి ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాసం అనేది మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసం ద్వారా మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క అడుగుజాడల్లో దేవుని యొక్క కృపను బట్టి మనం పనిచేసే వాళ్ళగా ఉన్నాము. విశ్వాసం స్వస్థపరుస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో, అందరూ యేసుకి వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా అని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. యేసు ప్రభువారు అన్నారు. శతాధిపతి తన దాసుని గురించి యేసు ప్రభువారి దగ్గరికి వస్తే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక, నీవు నమ్మిన ప్రకారంగా నీకు అవునుగాక అని చెప్పారు. ఆ మాట చెప్పగానే అతను నమ్మి వెళ్ళిపోయాడు. Matthew chapter 8 verse 13, then Jesus said to the officer, go home and what you believe will be done for you. And the officer's servant was healed that very moment. ఈ యొక్క శతాధిపతి అయినటువంటి యొక్క ఆఫీసర్ యొక్క సేవకుడు యేసు ప్రభువారు ఏ టైంలో నుంచి నోటి మాట చెప్పాడో అదే టైంలో బాగయ్యాడు. ఎందుకో తెలుసా? ఇతడు ఆ జీవం గల దేవునియందు విశ్వాసం ఉంచినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా మనం జీవిస్తాం, విశ్వాసం ద్వారా స్వస్థతలు పొందుకుంటాం, ఇక విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 9:27 నుంచి 29 వరకు అక్కడ ఇద్దరు గుడ్డివాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర రావడం మనం చూస్తాం. యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగ్గా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ గుడ్డి వారిని చూసి వారిని ముట్టి ఏమన్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. వాట్ యు బిలీవ్ దట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. నీవు ఏది నమ్ముతున్నావు? యేసు ప్రభువారు గుడ్డి వారికి చూపునిచ్చారు. అద్భుతం, విశ్వాసం. ఈరోజు మీకు విశ్వాసం ఉందా? అయితే దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. ఇఫ్ యు బిలీవ్
you will receive. If you believe, you will receive. మోరిషియస్లో అనేటువంటి గొప్ప దైవ సేవకుడు ఏమన్నారంటే, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్ అని చెప్పేసి అనేవాడు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మిరకల్స్. నేను అద్భుతాలు నమ్మను, స్వస్థతలు నమ్మను అని చెప్పేసి అంటే నీ ఇష్టం. కానీ నమ్మొట్టు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నేతివారి పాలెంలో ప్రకాశం జిల్లాలో వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తూ ఏమన్నానంటే, దేవునికి స్తోత్రం, యేసు ప్రభువారు ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది అని మాట్లాడుతూ ఏమన్నానంటే, ఇక్కడ ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు ఒక సహోదరి నాకు చాలా తీవ్రమైన కాలు నొప్పి ఉంది, వేరే వేరే నొప్పులు ఉన్నాయని చేతులు పైకెత్తాను. చేతులు పైకెత్తిన తర్వాత నేను వెంటనే వాళ్ళ ముందు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత సహోదరికి 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైన కాలు నొప్పి ఉంది. ఆ ప్రార్థన అనంతరమే వెంటనే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె చేయి పైకెత్తి నాకు బాగైందని, అసలు ఆ నొప్పి ఎటుపోయిందో నాకేం తెలియదండి అని చెప్పేసాను. ఎవ్రీ డే వీఆర్ వాకింగ్ ఇన్ మిరకల్స్, వీఆర్ సీయింగ్ మిరకల్స్. మనం అద్భుతాలు చూస్తున్నాం. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే దిస్ ఇస్ మిరకల్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం కూర్చుని ఉన్నామంటే దిస్ ఇస్ ఎ మిరకల్. ఇఫ్ యు బిలీవ్, షౌట్ హల్లెలూయా ఫర్ జీసస్. If you believe, shout hallelujah for Jesus. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా what we need to do is we need to believe in miracles. దేవుని బిడ్డలారా, మనం విశ్వాసముతో మనం అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుతో ఆయన ఏమన్నాడంటే, ఇక మీదను నీవు ఫలింపకుందువు గాక, ఇక మీదను నీవు ఫలింపకుందువు గాక. వెంటనే అది వేళ్లతో సహా పెళ్లగింపబడి ఎండిపోయింది. ఆ విషయాన్ని శిష్యులు చూసి, బోధకుడా, నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ చెట్టు ఎండిపోయిందంటే దీనికంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరైనా సరే ఈ కొండను వెళ్లి సముద్రంలో పడవేయబడమని మనసులో సందేహింపక చెప్పినట్లయితే మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ కొండ వెళ్లి సముద్రంలో పడుతుంది అని చెప్పాడు. స్పీక్ టు ద మౌంటైన్, సే టు దిస్ టు ద మౌంటైన్. అందరికి కూడా చెప్తున్నాను, స్పీక్ టు ద మౌంటైన్. అందరు కూడా చెప్పండి, ఎవరితో మాట్లాడాలి? కొండతో మాట్లాడాలి. వాట్ ఈస్ ద మౌంటైన్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్? ఏ కొండ నీ ఎదుటకు వచ్చి నిలబడి నీకు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఆ కొండ ఏంటి? వాట్ ఈస్ ద మౌంటైన్ దట్ వీఆర్ ఫేసింగ్? వీఆర్ ఫేసింగ్ ద మౌంటైన్ విచ్ ఇస్ రియల్లీ హిండరింగ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, విచ్ ఇస్ హిండరింగ్ our financial growth, which is hindering our physical growth, which is hindering our family growth. మన కుటుంబాన్ని, మన ఆర్థిక విధానంలో భౌతికంగా, శారీరకంగా మనం ఎదగకుండా మనకు అడ్డుగా వచ్చేటటువంటి, ఫైనాన్షియల్ గా మనం గ్రో కాకుండా చేసేటటువంటి ఈ యొక్క కొండ ఏదైతే ఉందో, స్పీక్ టు ద మౌంటైన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో కొండతో మీరు మాట్లాడడం ప్రారంభిస్తే you will going to see the miracles in your life. Hallelujah. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, యేసయ్యా ఈ కొండ యేసు నామములో తొలగిపోవును గాక, ఈ కొండ యేసు నామములో తొలగిపోవును గాక. This is the mountain that is hindering, this is the mountain that is hindering my life. Just I am speaking to this mountain to move in Jesus name. ఏ విధమైనటువంటి సందేహం లేకుండా కొండను వెళ్ళి సముద్రంలో పడవేయబడమంటే యేసు నామములో పడుతుంది. మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్న శోధనలు, మనకున్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలి అని చెప్పేసి మనం చెప్తే అది యేసు నామములో జరిగి తీరుతుంది. థెస్సలోనియన్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. వాళ్ళందరూ కూడా ఏ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారంటే థెస్సలోనిక వాళ్ళు చూసారా, వర్క్ ఆఫ్ ఫెయిత్. దే హ్యావ్ ఎ వర్క్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళకి విశ్వాసంతో కూడిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇక రెండో విషయానికి మనం వస్తే ద లేబర్ ఆఫ్ లవ్, ద లేబర్ ఆఫ్ లవ్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనిచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయించు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. యువర్ సర్వీస్ మోటివేటెడ్ బై లవ్. మోకరించేటప్పుడు ప్రేమతో మోకరించాలి, ప్రార్థించేటప్పుడు ప్రేమతో ప్రార్థించాలి, ఆరాధన చేసేటప్పుడు ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. ఏది కూడా బలవంతంగా చేయకూడదు. ఈ ఆరాధన ఇదంతా కూడా ఎలా చేయాలంటే మనం అందరం కూడా ప్రేమతో
చేయాల్సిన వాళ్ళగా మనం అందరం కూడా కనబడుతున్నాం. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా ఈ సందర్భంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే అందరం కూడా ఎలా చేయాలో తెలుసా? ప్రేమతో. అందరూ చెప్పండి, ఎలా చేయాలండి? ప్రేమతో. హల్లెలూయా. ఎవ్వరు కూడా బలవంతంగా ఆరాధన చేయకూడదు, ప్రేమతో చేయాలి. కాబట్టి మీరు ఏదైతే ప్రేమతో చేస్తారో ఆ ప్రేమతో చేసేటటువంటి ఆరాధన అది దేవునికి చాలా ప్రీతికరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రేమతో ఎవరికైనా అన్నం పెట్టండి, అది చాలా బాగుంటుంది. ప్రేమతో పలకరించండి, అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమతో ఓ చిరునవ్వు ఎదుటివారిని చూసి నవ్వండి, అది ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. ప్రేమతో సహాయం చేయండి, ప్రేమతో దేవుని ఎదుట కనబడండి. ఏదో బలవంతంగా వచ్చి నేను చదవకపోతే నన్ను ఏమైనా చేసేస్తాడేమో దేవుడు అన్నట్టుగా బైబిల్ చదవకండి, ప్రేమతో చదవండి. హల్లెలూయా. నేను ఈరోజు బలవంతంగా వచ్చి నేను వాక్యం చెప్పట్లేదు, ఎంతో ప్రేమతో దేవుడిచ్చినటువంటి కృపతో, దేవా ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చావు, నీ మాటలు పలికేటటువంటి అవకాశం నాకు ఇచ్చావు, బ్రతికినంత కాలం కృతజ్ఞతతో ప్రేమతో నీ మాటలు పలికే అవకాశం నాకు దయచేయి అని నేను సిద్ధపడేటప్పుడు అబ్బా అని భారంతో నేను సిద్ధపడట్లేదు. అలాగే దేవునికి స్తోత్రం, ప్రయాణం చేసేటప్పుడు నేను విసుక్కుంటూ ప్రయాణం చేయట్లేదు. అలాగే ప్రజలకు దేవుని మాటలు బోధించేటప్పుడు ప్రేమతో అలాగూ చేయటానికి కృపదేవుడు చూపిస్తున్నాడు. నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే ప్రేమతో చేయాలి అని దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి ప్రేమ లేని దగ్గర మనం ఏది చేసినా మెకానికల్గా, ఎంత సిస్టమేటిక్గా ఏది చేసుకుని వచ్చినా లాభం లేదు. ప్రేమతో మనం చేయాలి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అని రోమాపత్రిక 16:6 ఈ మాట ఉంది. అంటే గ్రీట్ మేరీ హూ లేబర్డ్ మచ్ ఫర్ అస్. అంటే ఆమె, కొంతమంది చాలా కష్టపడతారు, చర్చిలో ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు, వారు చాలా ప్రయాసపడతారు. అలాగా మనము ఏం చేయాలంటే ప్రయాసపడి మన ప్రేమను కనబరిచే వాళ్ళగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సేవలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసిన ఆ కార్యాన్ని ఇంకా ఉపచారము చేయుచున్నటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎన్నటన్నిటికీ అన్యాయస్తుడు కాదు. దేవుడు చూపించిన ప్రేమను మనము ఎప్పటికీ కూడా మనము కలిగిన వారమై మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం చేయాలంటే దేవుడు మన ప్రేమను మరిచే దేవుడు కాదు, మన ప్రయాసాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు ఏ విధంగా కష్టపడితే ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన కష్టం కొలది దేవుడు తప్పకుండా వారికి మేలు చేసే దేవుడు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తిమోతి 6:11 నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు ప్రేమతో కూడిన మన ప్రయాస, దాన్ని దేవుని ఎదురు కనపరిచే వారిగా మనం ఉండాలి. ఇక మూడో విషయం ఏంటంటే ద పేషెన్స్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ నిరీక్షణతో కూడిన ఓర్పును గురించి మనం చూస్తే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1:2-3 విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ అందరి కోసం కూడా మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. అబ్బా, ఈ తెస్సలోనిక సంఘాన్ని బట్టి దేవా
నీకు వందనాలని మేము దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం ఓపిక పట్టాలి అని అంటే మనమందరం కూడా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడనే విషయాన్ని తెలుసుకుని మనమందరం కూడా ఈ తెస్సలోనిక వాళ్ళు విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరిగారు అని 1 అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తాడు. ఈ తెస్సలోనికలో ఉన్న వాళ్ళు దేవుని వైపు తిరిగారు. అంత మాత్రమే కాదు, నిరీక్షణతో దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే రోమాపత్రిక 15 అధ్యాయం 4 వచనంలో యాలయనగా ఓర్పు వలనను లేఖనమును వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణను మనము నిరీక్షణను మనం కలిగిన వారమై ఉండాలని ఈ వాక్యాలు వ్రాయబడ్డాయి. గానియేలు సొలొమోను ప్రసంగి గ్రంథంలో అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అలాగే అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి కార్యారంభమును చూసి సంబరపడకుండా కార్యాంతం అనేది ఎంతో మేలుకరమైంది. కాబట్టి మనం పూనుకున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ కార్యాంతం చాలా మేలుకరంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారై ఉండండి. హోప్ యు విల్ రిజాయిస్. హల్లెలూయా. మై లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నా జీవితం దేవుని చేతుల్లో ఉంది. మై టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. నా సమయాలు, నా కాలాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఏది నా కొరకు ఏది చేసినా కానీ దేవుడు నా కొరకు మేలే చేస్తాడు. కానీ నాకు ఇప్పుడు ఏం ఎదురైందంటే, నాకు ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, నాకు శ్రమలు ఎదురైనాయి. శ్రమల్లో నేను ఇప్పుడు ఎలా ఉండాలంటే, నాకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్లో, ఈ శ్రమల్లో నేను ఎలా ఉండాలంటే, ఐ మస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్. ఓర్పు కావాలి. ఈ రోజుల్లో ప్రజల దగ్గర లేనటువంటిది ఏంటో తెలుసా? అస్సలు ఓపిక లేదు. పిల్లల దగ్గర కానీ, యవనస్తుల దగ్గర కానీ, స్త్రీల దగ్గర కానీ, పురుషుల దగ్గర కానీ, ఎవరి దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఓపిక. వి నీడ్ టు కంటిన్యూయింగ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్. మనందరం కూడా ప్రార్థనలో పట్టుదల కావాలి. పట్టుదలగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? యాకోబు. పట్టుదలగా ప్రార్థన చేసిన వారు ఎవరు? ఆదిమ సంఘం. మరి ఈరోజు మనకు పట్టుదల కావాలి. పట్టుదలతో మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుని కార్యాలు బలంగా జరగాలని మనం అందరం కూడా ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యం జరగాలనుకుంటున్నారా? అయితే ప్రార్థన చేద్దాం. మీ ఆర్థిక విధానంలో మీరు బలం పొందుకోవాలనుకుంటున్నారా? అయితే పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రస్తుతం మీకు శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా? అయితే ప్రార్థన చేద్దాం. అయితే ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు నన్ను చెయ్యి విడవడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రార్థనలో నేను పట్టుదలగా ఉంటాను. ఎప్పుడైతే నేను ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తానో అప్పుడు దేవుడు నాకేం చేస్తాడంటే నా జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అనే జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ధైర్యంగా ఉండండి. అందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. మిగతా విషయంలో దేవునికి వదిలేసి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేయకపోతే పెరిగితనం వస్తుంది, ప్రార్థన చేస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రార్థన ఎంత ఎక్కువ చేస్తే అంత ధైర్యం పెరుగుద్ది, ప్రార్థన ఎంత తక్కువ చేస్తే అంత పెరిగితనం మనకి దగ్గరకు వచ్చేసి మన ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి నిశ్చింతగా యేసయ్య ఉండగలగడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేసి అనుభవం కలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారో తెలుసా? మీకు అందరికీ చెప్తున్నాను. యేసు ప్రభువారు దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రపోతున్నాడు. అంతలో తుఫాను చెలరేగింది. యేసు ప్రభువారు తుఫాను వచ్చినా నిద్రపోతూనే ఉన్నాడు. అలలు ఎగసి ఆ దోణిలో పడుతున్నా నిద్రపోతూనే ఉన్నాడు. ఏం టెన్షన్ పడట్లేదు. ఎందుకో తెలుసా? ఆ సముద్రాన్ని కలుగు చేసింది ఆయనే కదా. అర్థమైందండి? ఇప్పుడు
మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం అంటే మనం కాదుగా సముద్రం క్రియేట్ చేసింది, అందుకనే మనం భయపడుతున్నాం. కానీ సముద్రాన్నే సృష్టించిన దేవుడే కదా మనలో కూడా ఉన్నది, మనం ఎందుకు భయపడాలి? అది ధైర్యం. యేసయ్య భయపడినప్పుడు నేనెందుకు భయపడాలి? యేసయ్య ధైర్యంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడుతూ ఉండాలి? కాబట్టి నేను ధైర్యంగా ఉండి నేనేం చేయాలంటే దేవుడు అనుగ్రహించే వాగ్దానం నా జీవితంలో నేను పొందాలంటే, దేవుని కార్యాలు నేను అనుభవించాలంటే ఓపిక. దయచేసి వ్యవసాయకుడికి ఓపిక ఉంటుంది. చిన్న విత్తనాలు వేసి అవి మొలకలు వచ్చే వరకు ఎదురు చూస్తాడు. మొలకలు వచ్చిన తర్వాత అవి పెరుగుతున్నప్పుడు కలుపు మొక్కలను తీసివేస్తాడు. ఓపిక. వర్షం వస్తుందేమో, వరద వస్తుందేమో, కొట్టుకుపోతాయేమో అని అనుకోడు, ఓపికతోనే ఉంటాడు. వ్యవసాయకుడికి ఏముంటుందంటే ఓపిక ఉంటుంది. ఆ ఓపిక ఎంతకాలం ఉంటుందంటే ఆ ఫార్మర్కి ఆ ఫలితం వచ్చే వరకు కూడా ఓపిక పడుతూనే ఉంటాడు. పిల్లల్ని కన్న వెంటనే వాళ్ళు ప్రయోజకులైపోరు, టైం పడుతుంది. వాళ్ళకి స్థాయిలోకి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. యూ షుడ్ హ్యావ్ ఎ పేషెన్స్. నీకేం కావాలంటే పిల్లలు ప్రయోజకులు కావాలంటే నీకు ఓపిక కావాలి. నీకు ఓపిక కావాలి. ఓపికతో పిల్లలు పెంచుకుంటూ రావాలి, అప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అలాగే ఓపికతో వ్యవసాయకుడు ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి, అప్పుడు ఆ వ్యవసాయంలో ఫలితం వస్తుంది. ప్రియమైన వారలారా, ఈరోజు మనందరం కూడా ఓర్పు కలిగిన వారమై దైవ భయంతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ ప్రార్థనతోనూ యథార్థతతోనూ నమ్మకత్వంతోనూ మనం దేవుని అడుగుజాడలో ముందుకు సాగాలి. ఇన్ అవర్ ప్రేయర్స్ అపోస్తలుడైన పౌలు తన టీం అంతా ఏం చెప్తున్నారంటే, మా ప్రార్థనలో మీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2, మా ప్రార్థనలో మీ ప్రేమతో కూడిన మీ ప్రయాసను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనలో నిరీక్షణతో కూడిన ఓర్పును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనలో తెస్సలోనికలో ఉన్న వాళ్ళారా, మీ విశ్వాసం, మీ ప్రేమ, మీ నిరీక్షణతో కూడిన ఓర్పు ఏదైతే ఉందో దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. 2, మీకోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మనందరం కూడా మన కోసం మన జ్ఞాపకం చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు మన క్రమాన్ని చూసి, మన పద్ధతిని చూసి, మన విధానాన్ని చూసి అనేక మంది మనల్ని చూసి నేర్చుకునేవారిగా, మన కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. అలాగే మనం కూడా విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ అనే వాటిని కలిగి ఇవి నిలిచేవి కాబట్టి వీటిని గట్టిగా పట్టుకుని నిరీక్షణతో సంతోషిస్తాం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే వారం కాకపోతే వచ్చే నెలలో దేవుడు నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. నీ ప్రయాణాలు, నీ పనుల్లో, నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేయునుగాక. కృప అందరికీ కలుగునుగాక. ప్రభు పాద సన్నిధిలో అందరం కూడా 2-3 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి యేసు ప్రభువా, అందరిని మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీ చేతిలో పెడుతున్నాం. సహాయం చేయండి, దయ చూపించండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు నాయన, నీ కనికరం కొరకై, నీ దయ కొరకై, నీ వాత్సల్యత కొరకై వేడుకొంచున్నాం. నీ ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మరి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, విశ్వాసంతో కూడిన మా పనిని, ప్రేమతో కూడిన ప్రయాసాన్ని, నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగిన వారమై మేము నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి నిరీక్షణ గల వారమై ఎల్లవేళలో సంతోషిస్తూ బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.